పాపకి ఫిట్స్ వస్తుండే. అది ఎవరైనా అడిగితే ఇక్కడ బాగా చూస్తారని తెలిసింది, అందువల్ల ఇక్కడ వచ్చింది. ఆరోగ్యపరంగా బాగున్నారు. పోయినసారి కన్నా ఇప్పుడు మేలు. ఇప్పుడు తన పని తానే చేసుకుంటుంది. అప్పటికి ఇప్పుడు చాలా బాగుపడింది. போகர் சித்த மருத்துவ நேயர்களுக்கு வணக்கம். இன்னைக்கு நம்ம பெங்களூர் கிளினிக்ல இருக்கோம். இன்னைக்கு நம்மகிட்ட ஒரு 4 மாசத்துக்கு முன்னாடி ஒரு பேஷண்ட் வந்திருந்தாங்க. அவங்க என்ன கம்ப்ளைண்ட்டுக்காக வந்தாங்க, இப்ப எப்படி இருக்காங்க அப்படிங்கறத நம்ம சித்த மருத்துவத்தோட அசிஸ்டன்ட் இருக்காரு, நம்ம அவர் மூலியமா அவங்கள கேட்டு நம்ம தெரிஞ்சுக்கலாம். வணக்கம். வணக்கம் சார். இவங்க எத்தனை மாசத்துக்கு முன்னாடி வந்தாங்க? ஏன்னா இவங்களுக்கு லாங்குவேஜ் ப்ராப்ளமா இருந்து எக்ஸ்பிளைன் பண்ணி தான் நம்ம மெடிசன் கொடுத்தோம். அதனால எத்தனை மாசத்துக்கு முன்னாடி வந்தாங்க, இவங்களுக்கு என்ன பிரச்சனை இருந்தது, இப்ப எப்படி இருக்காங்க அப்படிங்கறத நம்ம நேரமா தெரிஞ்சுக்கிறதுக்காக நீங்க கேட்டு சொல்லுங்க. భోగర్ సిద్ధ ఔషధ వీక్షకులకి నమస్కారం. 7 సంవత్సరాలుగా ఫిట్స్ వచ్చి తర్వాత ఇంటికి దూరం అయ్యే సమస్యలో చాలా కష్టపడి మన దగ్గరకు వచ్చి 6 నెలలు మెడిసిన్ తీసుకొని గుణమైన ఒక వ్యక్తితో మనం మాట్లాడుకుంటున్నాము. రాండి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీరు మా దగ్గరికి ఏ సమస్యతో వచ్చారు, ఎన్ని నెలలు మెడిసిన్ తీసుకున్నారు? మా పాపకి వాయు వస్తుంది. ఒక 7 సంవత్సరాల మట్టి వాయు వస్తుంది. మళ్ళీ గర్భ సంచిలో కొంచెం ప్రాబ్లం ఉంది. అందువల్ల తెలుసుకుని ఇక్కడ దాకా వచ్చాము. ఆ పాపకి ముందు చాలా సార్లు వస్తుండే. ఇక్కడ వస్తా కొంచెం తక్కువ అయిపోతుంది. ఎన్ని నెలలు పనిగా 6 నెలల మట్టి తీసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పటికి పోలిస్తే ఇప్పుడు చాలా ప్రతి నెల అంతా కరెక్ట్గా జరుగుతుంది. ప్రతి నెల అంతా కరెక్ట్ జరుగుతుంది. ఓకే, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? ఆడుకోవడము, వాళ్ళు పని చేసుకోవడము, వాళ్ళు తిరగడము. ముందు స్కూల్కి వెళ్ళినప్పుడు కాళ్ళు తిరగడము, ఫిట్స్ రావడం జరుగుతుండే. ఇప్పుడు ఇది ఔషధం వాడిన నుంచి కొంచెం నార్మల్గా అయింది. ఇప్పటికి అప్పుడు పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, సరే వీక్షకులదా, ఇంకొక గుణమైన పేషెంట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.